నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. ఏపీలో ఇప్పుడు జనసేనకు మరో కీలక పదవి దక్కబోతోందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఎవరంటే, కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు జనసేనకు మరో కీలక పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ పదవులను కూడా పంచుకుంటున్నాయి. కేబినెట్ బెర్తులు కూడా 3 పార్టీల అంగీకారంతోనే జరిగాయి. అయితే కీలకమైన డిప్యూటీ స్పీకర్ ఎంపిక మాత్రం ఇప్పటికీ జరగలేదు. టీడీపీకి చెందిన సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా నియమించారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అయితే అప్పట్లో నెల్లిమర్ల నుంచి గెలిచిన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి డిప్యూటీ స్పీకర్ పదవిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో ప్రచారం తెరపైకొచ్చింది. అయితే ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని భావించారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావన జరగకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అయితే ఆ పదవి తమకే దక్కాలని ఇప్పటికీ జనసేన పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పోస్టుకు కొత్త పేరు తెరపైకొచ్చింది. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్కు ఇప్పించాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో జనసేనలో చేరి టికెట్ సంపాదించారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారాయన. దీంతో ఇప్పుడు ఆ పదవిని సీనియర్ నేత అయిన ఆయనకు ఇప్పించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ పొలిటికల్ జర్నీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మండలి బుద్ధప్రసాద్. కాంగ్రెస్ పార్టీ నుంచి 1999, 2004 ఎన్నికల్లో గెలుపొందారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన ఛాన్స్ రాకపోవడంతో కేబినెట్ ర్యాంక్ కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవైనా దక్కుతుందని జనసేన భావిస్తోంది. ఇకపోతే టీడీపీ నుంచి కూడా ఈ పదవికి గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. రాయలసీమ నుంచి కాల్వ శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సైతం ఈ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ సైతం డిప్యూటీ స్పీకర్ పదవిని తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షమైన జనసేన కూడా ఆశిస్తోంది. ఒకవేళ జనసేనకు ఈ పదవి కేటాయిస్తే మండలి బుద్ధప్రసాద్కే ఛాన్స్ అని అంతా భావిస్తున్నారు. తెలుగు భాషపై మమకారాన్ని తండ్రి నుంచి అందిపుచ్చుకున్న మండలి బుద్ధప్రసాద్ రాజకీయ వారసత్వాన్ని కూడా అదే స్థాయిలో అందుకున్నారు. మండలి బుద్ధప్రసాద్కు వివాదరహితుడిగా, మృదు స్వభావిగా పేరుంది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ తిరిగి అవనిగడ్డ నుంచి గెలిచారు. కానీ ఈసారి ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అయితే సీనియర్ నేతగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరి గెలవడమే మంత్రి పదవి దక్కకపోవడానికి కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఆయన మనస్తత్వం తెలిసిన పార్టీ అగ్రనాయకత్వం ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన్ను డిప్యూటీ స్పీకర్ లేదా మరో ముఖ్యమైన పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయనకు కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుందని చెబుతున్నారు. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మండలి బుద్ధప్రసాద్ ఆయనకు మృదు స్వభావిగా పేరున్నా గానీ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతుండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఆయన కూడా తనకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశతో ఉన్నట్టు సమాచారం. మరి ఇప్పుడు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి వరుస్తుందా లేదా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.